ఒకప్పుడు లుమినా అనే మాంత్రిక అడవిలో ఏలి అనే చిన్న ఏనుగు ఉండేది. ఈ అడవిలో చెట్లు బంగారు ఆకులతో మెరిసేవి. పువ్వులు చంద్రకాంతిలో వెలిగేవి. ఏలి చాలా జిజ్ఞాస గలవాడు. అడవిలోని రహస్యాలను తెలుసుకోవాలని అతనికి ఆసక్తి ఉండేది. ఒకరోజు ఏలి ఒక పురాతన చెట్టును చూశాడు. ఆ చెట్టుపై మెరుస్తున్న చిహ్నం ఉండేది. ఏలి తన తొండంతో ఆ చిహ్నాన్ని తాకగానే నేల వణికింది. ఒక మృదువైన స్వరం వినిపించింది. నువ్వు లూమినాను రక్షించటానికి ఎంచుకోబడినవి, ఆ చెట్టు తెలిపింది. అడవి మాంత్రిక శక్తి తగ్గిపోతోంది. ఎందుకంటే హృదయరత్నం అనే మాణిక్యం చీకటి జీవుల వల్ల ఎత్తుకుపోయింది. ఏలి తన అడవిని రక్షించడానికి ఆ మాణిక్యాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణంలో ఏలికి జ్ఞానవంతమైన గూడల పిట్ట ఓర్లా కలిసింది. అపాయకరకమైన ప్రశ్నలతో మార్గం చూపింది. మరోవైపు చురుకైన నక్క పిన్ చిక్కుల భూముల్లో దారి చూపించాడు. తక్కువగా కనిపించే జూజువాగు లూమా చీకటి దారులను వెలిగించింది. చివరగా ఏలి ఆ చీకటి జీవులను ఎదుర్కొన్నాడు. కానీ వాళ్ళు మాణిక్యాన్ని దొంగలించింది పగతో కాదని, వాళ్ళ అడవి కూడా శక్తిని కోల్పోయిందని తెలుసుకున్నాడు. ఏలి వాళ్ళను అర్థం చేసుకుని మాణిక్యాన్ని తిరిగి ఇవ్వమని లూమినా మాంత్రిక శక్తిని వాళ్ళ అడవిని కూడా రక్షించేందుకు పంచాలని ఒప్పించాడు. మాణిక్యం తిరిగి రావడంతో లూమినా మరింత ప్రశాంతంగా మారింది. ఏలి ధైర్యం, దయ, జ్ఞానంతో అందరి గుండెల్లో నిలిచిపోయాడు.